ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మన మీద ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల విగ్రహాలు, వారి యొక్క ఆధిపత్యం, వారి పార్టీలు. ఇప్పుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే కొన్ని ఛానళ్ళల్లో స్టోరీలు వేస్తురట. పవన్ కళ్యాణ్ గారు అడుగు కాదు రేపు భారీ బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి. పెట్టుకోండి, సినిమా యాక్టర్లు ఏముంది, మాకు పోయేదేముంది. కానీ రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కలిసి ఓడగొడతాం. నువ్వు వచ్చి పోటీ చేయి, ఏమంటారు యోగా చేయి, ఏమైనా చేయి, మీకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండో అంశం, అక్కడ రాజధాని, ఆంధ్రాలో రాజధాని ఏం కావాలి? వాస్తవానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక డీజీపీ ఆఫీస్ కావాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పి? ఎక్కువ పరిపాలన చేయాలంటే ప్రస్తుతం ఇమీడియట్గా దానికి ఆంధ్రాలో సేకరిస్తున్నటువంటి భూమి 80,000 ఎకరాలు. అంటే ఒక అసెంబ్లీ కట్టడానికే, ఒక సెక్రటేరియట్ కట్టడానికే, ఒక సీఎం ఆఫీస్ కట్టడానికే 80,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అంటే దానిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందులో నష్టపోతున్న రైతులు, వాళ్ళ హక్కులు డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కుల కోసం కూడా మేము మంచిగా మాట్లాడతాం, వారి హక్కుల కోసం కూడా కొట్లాడతాం. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే ఇక్కడ మీ నాయకుల విగ్రహాలు మా ముఖ్యమంత్రి పెడుతున్నారో, మా పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడ పెట్టండి, మా జయశంకర్ సార్ విగ్రహం అక్కడ పెట్టండి, మా చెన్నారెడ్డి గారి విగ్రహం అక్కడ పెట్టండి. ఇట్లా మేము ఇస్తాం. మా ఈశాన్ రెడ్డిది, మా శ్రీకాంతాచార్యది, వాళ్ళ విగ్రహాలు మీరు అక్కడ పెట్టండి. ఇక్కడ మేము అనేక మంది విగ్రహాలు ఉంటే సహనశీలతతో ఉన్నాం, సంస్కారంతో ఉన్నాం. ప్రజలుగా కలిసి ఉండాలి, పార్టీలుగా ప్రాంతాలుగా విడిపోవాలని కోరుకున్నాం కాబట్టి సహనశీలతతో ఉన్నాం. ఆ సహనశీలతను మీరు తప్పర్థం చేసుకొని మళ్ళా మా నెత్తి మీద ఎక్కి రాజకీయం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది అటువంటి తెలంగాణ కాదు, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు. యువకులు జెన్జీ మేలుకున్నటువంటి తెలంగాణ, మహిళలు మేలుకున్నటువంటి తెలంగాణ, ఉద్యమకారులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ. కాబట్టి మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే చరిత్రలో. ఇట్లా మళ్ళొక్కసారి పెట్టుకోవద్దు. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు కర్ణాటక ఓన్రు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ ఒక్క విషయంలో గత 12 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డాక ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను 11 రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనోనివి, నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వస్తే సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు.
మా భయం, మా బాధ, మా ఆవేదన ఏంటంటే ఈ 12 ఏళ్లలో టీడీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎప్పుడైనా మన నీళ్లు గుంజుకుందామనే చూసిరు కానీ సమానంగా పంచుకుందామన్నారా? సామరస్యంతో వ్యవహారం చేసిండ్రా? కరెంట్ వాళ్ళని ఉద్యోగులను అడిగి పంపిస్తే జాయిన్ చేసుకోకుండా తిప్పి పంపిరు తప్పితే జాయిన్ చేసుకున్నారా? అంటే మీరు ఏదన్నా పద్ధతి పాటించిరా? ఎన్నడన్నా మా రాష్ట్రం మంచి కోరుకున్నారా? మీతోని పొత్తున్న బీజేపీ ఆయన ఏమంటాడు? ఆయన తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట అన్నా మన తెలంగాణ కొత్త రాష్ట్రం అయిందని శుభాకాంక్షలు చెప్పిండ్రా? మనసు నిండుగా ఎవరైనా మాట్లాడినరా? అటువంటి వాళ్ళకి ఏం స్థాయి, ఏం అవసరం ఉంది ఇక్కడ? మీకు రాజకీయం సరిపోతలేదా? ఆంధ్రాలో రైతుల్ని దోసుకు తినేది, ప్రజల్ని దోసుకు తినేది. ఇక్కడ మళ్ళొచ్చి తెలంగాణ మీద ఎందుకు మిడతల దండులాగా వ్యవహారం చేస్తున్నారు? చూస్తూ ఊరుకునేది లేదు. మీరు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం అది ఇదని చెప్తున్నారట. మా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలతో మాకు ఏం ప్రాబ్లం లేదు, అసలే ప్రాబ్లం లేదు. అది మీకు కూడా తెలుసు. 12 ఏళ్ల నుంచి మంచిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నాం. ఆంధ్ర రాజకీయ నాయకులతోని మాత్రం మాకు ప్రాబ్లం ఉంది, ఉంటుంది. రేపటి నాడు కూడా మీరు తెలంగాణ వైపు కన్నేసి చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. మా తల్లి మీద కన్నేస్తే చూసుకుంటా కూర్చునే దద్దమ్మ ప్రజలు లేరు ఇక్కడ. ఖచ్చితంగా పిడికిలెత్తుతాం, ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. అదేవిధంగా ఎట్లయితే ఆంధ్ర శక్తులను ఎదుర్కొంటామో అట్లే తెలంగాణ ఉద్యమ బిడ్డలను, ఉద్యమకారులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. అక్క పెద్ద మాట అన్నది తన్వీర సుల్తానా గారు, మీకు మీ కుటుంబం దూరమైందని బాధపడకు, నీకు అనేక మంది తల్లులున్నాం, అనేక మంది కుటుంబ సభ్యులున్నాం, అనేక మంది అన్నలదమ్ములు ఉన్నామని చెప్పిండ్రు. థ్యాంక్ యూ అక్క. మీరు ఇచ్చే భరోసాతోని మరింత గుండె ధైర్యం వచ్చింది, మరింత బలం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. ఉద్యమకారుల పక్షాన ఆనాడు నేనున్నా అక్క. ఆనాడు ఇంటి లోపల కొట్లాడినా, ఇవాళ బయటకు వచ్చి కొట్లాడుతున్నా, ఇవాళ కూడా నేనున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమకారుల పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ సహృదయంతో తెలియజేస్తూ, జరుగుతున్న కుట్రల్ని గమనిస్తాం, అన్యాయాన్ని గమనిస్తాం. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధి కోసం జరగాల్సినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ముందుండి ప్రజల పక్షాన నిలుస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లనే కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి. అమరవీరుల కుటుంబాలను పిలవడం జరుగుతుంది. వారి సన్మానం అయిన తర్వాత లేద్దాం. అప్పటి వరకు అట్లే కూర్చో, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లనే కూర్చో. కొండేటి వేణుగోపాల్ గారు సిద్ధి